ఇవ్వాలి. ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బా సొమ్మిది? ఏం తమాషలు ఆడుతున్నారు మీరు? వినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నా మీరు? ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదు, మీ కామన్ మ్యాన్ కు ఉండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు కురుగం చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంటే ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడులో ఎన్ని ఇచ్చారయా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి. రోషం లేదు మాకు. మొన్న నింద దృష్టి వీళ్ళకి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తారు? అన్ఫిట్ బై ఎమ్మెల్యే, యువర్ అన్ఫిట్ బై ఎమ్మెల్యే. తమాషా ఉంది. అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగేందుకు పెట్టాం. తిరగనే మిమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజుగారు మీరు వినండి, ఇన్నాక మీరు వెళ్ళండి. రాజుగారు నేను చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇన్నాక వెళ్ళండి ప్లీజ్. అధ్యక్ష, ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అందుకే అధ్యక్ష ఈరోజు మళ్ళా ఢిల్లీలో కూడా పెట్టి అక్కడ పోరాడతాం. నెక్స్ట్ డే ప్రెసిడెంట్ కూడా ఇస్తాం. ఆ తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు ఎంత అన్యాయం జరిగింది, ఎంత దారుణం జరిగింది అనే విషయాన్ని కూడా మనం ప్రజల్లో దేశానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలో భాగం అధ్యక్ష. ఇంత దుర్మార్గంగా చేయడం చాలా బాధేస్తుంది. అయితే ప్రతిపక్ష అధ్యక్ష ఎక్కడుందో అర్థం కాలేదు. అసెంబ్లీకి రారు, 3 సెషన్స్ అయినాయి, బాధ్యత లేదు. జీతాలు మాత్రం నెల నెల మీకు తెలియాలి అధ్యక్ష, మాకు తెలియదు. జీతాలు మాత్రం ప్రాంప్ట్గా తీసుకుంటున్నారు. జీతాలు తీసుకోవాలి, పరీక్ష తీసుకోవాలి, మీటింగ్లు రావాలి, అసెంబ్లీకి మాత్రం రాకూడదు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్లకు మోడీ గారి పైన అపారమైన నమ్మకం. ఎందుకంటే వీళ్ళ కేసులన్నీ మాఫీ చేస్తున్నాడు. శుభ్రంగా చాలా ఈజీ అయిపోయింది. అదే మరిగా దిశ రాష్ట్రపతి అభ్యర్థి అనౌన్స్ చేయక మునిపే ఆయన కాళ్ళ మీద పడతారు. ఇది లాలోచే రాజకీయ ఏంటి? ఇంకో పక్కన పిఎంఓ ఆఫీసులో కూర్చుంటారు, కేసుల కోసం లాలూచి పడిపోతారు. బీజేపీని సాక్షిలో ఒక మాట మాట్లాడరు, ఎన్ని చేసినా పట్టించుకోరు. వీళ్ళు అంటారు మాకేం సంబంధం లేని, కానీ చాలా దగ్గరగా పనిచేస్తున్నారు. లేకపోతే మీకు ఒక ఓటు లేదు ఇక్కడ. మీకు అంత నమ్మకం ఎందుకు వచ్చింది? దొడ్డిదారిన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహకరిస్తే మీకు సీట్లు వస్తాయని తప్ప మీకు వేరే ఆలోచన లేదు. అందుకనే దిశ ఈరోజు చూస్తే